వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. చల్లని నీళ్లతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే పేదోడి ఫ్రిడ్జ్ కు భలే గిరాకీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వేసవి కాలం దృష్ట్యా పెరిగిన మట్టి కుండల విక్రయాలు ధరలపై మా తొలి వార్తా ప్రతినిధి శ్రీవల్లి ప్రత్యేక కథనం ఫేస్ టు ఫేస్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీవల్లి. తొలి వార్తా న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వేసవికాలం అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చల్లదనం. వేసవికాలం అంటే చల్లటి నీళ్లు తాగాలని చూస్తారు అందరూ. ఇప్పుడు మారుతున్న జీవన శైలి, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన నీళ్ళ కంటే చికునులు కూడా కుండలో నీళ్లు తాగడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం చెప్తున్నారు. కాబట్టి కుండలకు డిమాండ్ చాలా పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా డిమాండ్ పెరిగింది. ఒక్కొక్క కుండ అంటే చిన్న సైజు, పెద్ద సైజు, ఇట్లా సైజుని బట్టి ధరలు ఉన్నాయి. అండ్ రకరకాల కుండలతో పాటు మట్టితో తయారు చేసిన బాటిల్స్ కానీ, చిన్నవి ఇలాంటివి కూజాలు కానీ, అలాంటివి రకరకాలవి అందుబాటులో ఉన్నాయి. కుండల గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ కుండలు అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం రండి. కుండలు ఎప్పటి నుంచి మీరు అమ్ముతున్నారు? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు. ధరలు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉన్నాయి? పోయినసారి తోటి పోలిసి సార్ రేట్లు పెరిగినాయి. అంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది కుండలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? బాగానే వస్తున్నారు, తీసుకుంటున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల గొంతులో నొప్పి, సర్ది, జ్వరాలు ఇవి కదా మేడం. ఈ కుండ వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఫస్ట్ మనకు ధూపం అది బాగా ఆరుతుంది. మళ్ళీ మళ్ళీ తాగాలి అనేది ఉండదు. ఇందులో ఉన్న పోషక విలువలు కుండలో బాగుంటాయి కదా మేడం. మన మనిషికి తగ్గట్టు కుండకు తగ్గట్టు మనిషి అన్నట్టు. ఇట్లా మీరు ధరలు ఏ రకంగా నిర్ణయిస్తారు అని అంటే ఎట్లా ఉన్నాయి ధరలు? సైజుని బట్టి అట్లా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి ధరలు? ఎన్ని రకాల కుండలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర రాజస్థానీ కుండ ఉంది, జాంబులు ఉంటాయి, కుండలు ఉంటాయి. ఈ అన్ని రకాల సురాయిలు అంటారు. ఇవి జాంబులు, ఇవి సురాయిలు, ఇవి జాంబులు, ఉస్క జాంబులు, ఇవి అవి ఉస్క కుండలు అంటారు. ఓకే, మట్టి కుండలు అంటారు. వంటలు చేసుకోవడానికి కూడా పాత్రలు కూడా ఉన్నాయి మేడం మా దగ్గర. ఇవన్నీ వంట పాత్రలు అండి. అంటే ఇప్పుడు ఈ సమ్మర్ లో అందరికి ఎప్పుడైనా అంటే ఈ మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి శ్రేయస్కరం కాబట్టి చాలా మంది మట్టి పాత్రల్లో వంటలు చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే చాలా మంది పూర్వము మన పెద్దవాళ్ళు ఎలాగైతే ఇలాంటి మట్టి పాత్రల్లో వంటలు చేశారో మళ్ళీ ఇప్పుడు పూర్వపు పద్ధతులే మళ్ళీ రిపీట్ అయ్యి ట్రెండ్ అవుతున్నాయి. ఎలా ఉన్నాయి ఈ ధరలు? ఎలా ఉంటాయి ఇవి? మనకు వచ్చేసి మేడం 300 పడుతుంది. 300 పడుతుంది. అన్ని సైజులు ఉంటాయి. సైజులను బట్టి రేట్లు ఉంటాయి మేడం. సైజులను బట్టి రేట్లు ఉంటాయి. ఇక్కడ మట్టి బాటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి బాటిల్ కింద తాగడం వల్ల మన క్యాన్సర్ అవి అంటున్నారు కదా మేడం. అవి అట్లా తాగి రోగాలు కెట్టే బదులు ఇట్లాంటివి తాగితే ఆరోగ్యము మన మనిషి అందరు ఆరోగ్యంగా ఉంటుంది మేడం. మట్టి పాత్రలు వాడడం, దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల అందరికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ జ్వరాలు, సుస్తులు ఇవన్నీ అవసరం లేదు మేడం. దీనిలో ఉండే పోషక విలువలు, మన మట్టిలోనూ అనేక పోషక విలువలు ఉంటాయి. ఇవి కూలింగ్ చాలా ఫాస్ట్ గా అయితే మేడం. పోసిన 1 గంట లోపల కూలింగ్ బాగా అవుతాయి. పోసిన 1 అవర్ లోపలనే కూలింగ్ 1 అవర్ లోపల కూలింగ్ బాగా అవుతాయి. చాలా మన ఫ్రిడ్జ్ వాటర్ ఎట్లా ఉంటాయో ఈ రాజస్థాన్ కుండల వాటర్ కూడా ఆ టైప్ లో ఉంటాయి మేడం. వీటికి కూడా తీసుకెళ్తున్నారా? దీనికి కూడా డిమాండ్ ఉంది మేడం, మంచిగానే ఉంది. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? తీసుకెళ్తున్నారు మేడం. బాగానే మంచి కూలింగ్ బాగా అవుతున్నాయి అని చెప్పేసి రాజస్థాన్ కుండలు కూడా బాగా తీసుకు. ఇప్పుడు దీనికి ట్యాప్ పెట్టాలంటే ఎలాగ? ట్యాప్ లేదు కదా. ట్యాప్ పెట్టాలంటే నేను పెడతా మేడం. ఒక 1 minute లో ఇప్పుడే పెట్టిచ్చేస్తారా? ఇప్పుడే పెట్టిచ్చేస్తాం మేడం. ఎప్పటికప్పుడే పెట్టిచ్చేస్తాం. వీళ్ళు ట్యాప్ కూడా ఒకవేళ ట్యాప్ లేకపోయినా సరే 2 నిమిషాలు ట్యాప్ కూడా పెట్టిచ్చేస్తాం అంటున్నా. ఇది రాజస్థానీ స్పెషల్ కుండలు. అండ్ ఇట్లా రకరకాల కుండలు సైజులను బట్టి రేట్స్ ఉన్నాయి. వీళ్ళు కుండలు ఎలా తయారు చేస్తారు, తయారు చేసే విధానం దగ్గరికి వెళ్ళి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఇప్పుడు కుండలు తయారు చేసే దగ్గరకు వచ్చాము. వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం రండి. చూడండి ఇక్కడ కుండలు ఎలా తయారు చేస్తున్నారు. ఇక్కడ మిషన్ ఇలా ఆపరేట్ అవుతుంది. అన్ని ఇలా తయారు చేసి ఇక్కడ పెట్టారు కుండలని. చెప్పండి, ఇది ఎలా చేస్తారు? ఈ మిషన్ ఎప్పటి నుంచి వచ్చింది అందుబాటులోకి? ఎలా చేస్తున్నారు? ఏ మట్టితో? ఎంత టైం పడుతుంది కుండలు చేయడానికి మీకు? కుండలు చేయడానికి ఒక దినం అంతా పడుతుంది. మేము 30 చేస్తాం. ఒక్క రోజులో 30 కుండలు చేస్తారా మీరు? ఒక్క రోజులో 30 కుండలు. దినం ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 అవుతుంది.
ఓకే. ఒక్క రోజులో 30 కుండలు చేస్తారంటండి. డే మొత్తం పడుతుందంట. ఒక రోజులో 30 కుండలు. మట్టి ఎలా అండి? మట్టి మట్టి చెర్లకెళ్ళి తెస్తాం కదా, ఆ! చెర్లకెళ్ళి తెచ్చి మళ్ళీ నానబెట్టి దాన్ని ఉడవపోసి ఆ! మేము మొత్తం మళ్ళీ తయారు చేసుకుంటానికి అదొక రోజు. హ్మ్. అది చేసుకొని 30 కుండలు ఒక రోజు. ఆ! 2 రోజులు అవుతుంది మాకు మట్టి తయారు చేసుకొని 30 కుండలు చేయటానికి. ఆ! అన్ని రకాల కుండలు డిజైన్స్ కూడా అన్ని రకాల డిజైన్స్ అన్ని చేస్తారా? అన్ని ఏగా వస్తే చేస్తాం. ఏ డిజైన్ కావాలన్నా చేసిస్తారు. అంటే ఇట్లా మిషన్ మీద చేస్తున్నారు. ఇంతకుముందు మట్టి తొక్కే పద్ధతి ఉంటుండే కదా. ఇప్పుడు మట్టి తొక్కేదే. ఆ! మిషన్ అంటే ఏం పెద్దగా ఇదేం లేదు కానీ ఆ! ఎప్పుడు మన పాతకాలం లాగానే ఉంది అంతా. ఏమంటే ఒక కరెంటుతో తిరుగుతుంది అంతే. హ్మ్. మొత్తం మళ్ళీ ఏది తయారు చేయాలనుకున్నా చేతులే. ఆ! మట్టి కానీ ఏది కానీ ఆ! అన్నిటికీ చేతులతోనే తయారు చేయాలి. ఆ! ఇప్పుడు మాకు చేయడానికి మాత్రము తిరిగే చక్రం ఒక్కటి కరెంటుది కరెంటుది. అంతే. మళ్ళీ మొత్తం చేతి పనే. హ్మ్. మొత్తం మట్టి తొక్కడము, చేయడము అంతా వీళ్ళు. తొక్కడం అంటే ఆ! ఇప్పుడు మిషన్ వచ్చింది. ఆ! ఆ! మిషన్ వచ్చినా మళ్ళీ మేము తొక్కి అందులో వేయవలసిందే. హ్మ్. మట్టి అదేమో కంప్లీట్గా ఏం తయారు చేసి ఇయ్యేది ఓకే. అది. ఓకే. మళ్ళీ మేము అన్ని పిసికి చేసి ఆ! అందులో వేస్తేనే మాకు తయారై వస్తుంది. అంటే మిషన్ ఉన్నా కూడా వీళ్ళు ఎంతో కష్టపడతారు. చేతి పని కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏందంటే మిషన్ అనేది వీళ్ళు మట్టి మొత్తం ఒక లెవెల్‌కి తయారు చేసినంక మిషన్ ఒకటి అప్పుడు యూజ్ అవుతుంది. మిషన్ మీద పెట్టి వీళ్ళు ఇట్లా సర్కిల్ చేస్తారు. అంతేకాని మట్టి వేసి చేసుకునే కానీ అంతే మిగిలి మిషన్ ఒకటి ఏమంటే మేము అప్పుడు తిప్పేది ఉండే. ఆ! ఇప్పుడు ఒకటి కట్టె పట్టకుండా ఇది ఒకటి తిరుగుతుంది అంతే. ఆ! తిరిగినా మాకు కట్టె పట్టేదే బెస్ట్ ఉన్నది దీనికంటే. ఆ! కట్టె పట్టే దాని మీద ఏమవుతుందంటే చాలా నైస్గా వస్తుంది ఆ! పని. హ్మ్. ఇప్పుడు దీనిపైన వచ్చినాక రఫ్ అయింది పని ఆ! మిషన్లో వచ్చినాక. ఆ! అంతకుముందు చాలా స్మూత్ కూర్చుండే పని. ఆ! అంటే మిషన్‌ల కంటే మీకు ఇంతకు ముందే బావుంటుండే చేతి ఇంకా. ఇంతకుముందుదే చాలా స్మూత్గా వస్తుండే. ఆ! సరుకు అనేది మంచిగా వస్తుండే, నీట్గా వస్తుండే. ఆ! అది ఎట్లంటే తిరగంగా స్లో అవుతుండే. అవును. ఇదేమో ఒకటే మాదిరిగా తిరుగుతుంటది. హ్మ్. ఇక ఇప్పుడు ఏమైపోయింది, ఇది అయిపోయింది, ఇది వచ్చినాక మాకు జర ఓపిక లేకుండా ఆ! తిప్పటానికి. ఆ! ఇక యాదో ఒకటని చేస్తూనే ఉండం. ఓకే. ఉం. అది అంటే ఈ మిషన్లున్నా కూడా వీళ్ళ కష్టం ఎంతో ఉంది. దీని వెనక ఒక కుండ దగ్గర నుంచి 30 కుండలు చేయాలంటే మామూలు విషయం కాదు. చేతి కష్టం ఎంతో ఉంటుంది. చూడండి వాళ్ళు మట్టి తొక్కి దాన్ని ఒక లెవెల్‌కి చేసి, దగ్గర చేసి అదంతా చేసిన తర్వాత జస్ట్ ఈ చక్రం కరెంటు నుంచి ఈ చక్రం మాత్రమే యూజ్ అవుతుందని ఇక్కడ వీరు చెప్తున్నారు. అండ్ అలాగే దీని గురించి ఇంకా మీరు ఈ కుండలు ఇట్లా చేస్తారు కదా! మొత్తం ఇదంతా ఎండబెట్టడం అలాంటిదంతా ఎట్లా? అంటే మళ్ళీ దానికి ఇవి ఒక 4 రోజులు పడుతుంది. ఆ! ఇప్పుడు మేము చేసినామంటే మళ్ళీ లోపలనే పెట్టాలి, హ్మ్. బాగా ఆరజేసుకోవాలి, హ్మ్. మళ్ళీ బట్టి పెట్టుకోవాలి. హ్మ్. అది ఒక రోజు పని పోతుంది. అంటే ఆ కట్టెలు ఇప్పుడు మాకు ఎట్లయిందంటే కట్టెలు చాలా ప్రియమైనవి హ్మ్. చేయడానికి. అది ఇట్లా 2 రోజులు పనే పోతుంది ఆ! మాకు. ఆ! అన్నీ ఎప్పటిలాగానే ఉంది. ఒకటి తిరిగేది మాత్రము ఆ! మిషన్ అయినా చేయితోనే చేసి చేయవలసిందే మళ్ళా. అంటే ఇప్పుడు మీరు ఈ కుండను మొత్తం తయారు చేసి, మొత్తం ఎండబెట్టి అంతా ప్రాసెస్ చేసి మార్కెట్‌లోకి ఇవ్వడానికి దాదాపు ఎన్ని రోజులు పడుతుంది మొత్తంగా? మేము ఇవాళ చేసినకుండా మార్కెట్లోకి ఇవ్వడానికి వారం అవుతుంది. కుండలు మార్కెట్‌లోకి ఇవ్వడానికి వారం. వారం అంటే మేము ఒక 15 రోజులు కుండలు చేస్తే హ్మ్. ఒక వారం లోపట మార్కెట్కి ఇవ్వగలుగుతాం. అందాజ వారం రోజులు పడుతుంది. అంతా వారం పడుతుంది. ఆ! వారంలో ఎన్ని కుండలు అవుతాయి? వారం అంటే ఇంకా 30 చేస్తాం. రోజుకు 30. ఆ చొప్పున ఒక 200 చిల్లర అవుతాయి. ఓకే. మన మట్టిలో ఎన్ని గలీజ్ నీళ్ళు పోసినా ఆ! ఫిల్టర్ చేస్తుంది. చేస్తది. మొత్తం కచ్చర మొత్తం కింద తీసుకుంటుంది. చాలా శ్రేష్టకరమైన నీళ్ళు. ఆ! నీళ్లు తాగడం కానీ ఏం కానీ అన్నిటికీ శ్రేష్టమే. కాదన్నా ఇవి మనకు ఏ రోగం ఉన్నా మళ్ళీ నీళ్లు కాగబెట్టి ఇందులో పోసుకొని తాగడంలో ఇంకా మనిషికి చాలా ఆ! ఇది ఉంది. కొందరు ఏం చేస్తున్నారు, వండడం కుండలనే చేస్తుంది, అవును. నీళ్లు తాగడం కుండలనే చేస్తుంది, తినడంలో అన్నం తిననికేవి ఇదే చేసుకుంటుంది అవును. కొందరు. అవును. అయితే అసంటి వాళ్ళకి ఏమవుతుందంటే శరీరం అనేది ఎక్కువ రోగం లేదు వాళ్ళు. లేదు. ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి కుండ నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు, ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే ఇది చెరువు మట్టి, అంటే అడవి నుంచి కొట్టుకొచ్చిన మట్టితో చేసిన కుండలు కాబట్టి
ఇది కుండ అనేది చెడుది మొత్తం పీల్చుకొని మనకి మంచి నీరు అందిస్తుంది, చల్లటి నీరు అందిస్తుంది. కాబట్టి కుండ నీళ్ళే శ్రేయస్కరము. ప్రజలు కూడా కుండ నీళ్ళు తాగడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారని చెప్పి వీరు చెప్తున్నారు. చూశారు కదండి, వేసవి కాలంలో కుండల యొక్క ప్రత్యేకత, కుండలో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో, అండ్ ఒక కుండ తయారు చేయడానికి దాని వెనకాల ఉన్న కృషి ఎంత ఉందో చూశారు కదా. ఇదండి, మీరు కూడా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసిన నీళ్ళు కాకుండా కుండలోని నీళ్ళు తాగి